ఎమ్మెల్యే శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారికి, మరియు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్కు, అలాగే మీకు అందరికీ తెలుసు, అంటే ఏ దానికైనా కూడా అంటే రాజకీయంగా కానీ తర్వాత ఉద్యోగ మరి వీళ్ళు 2000 సంవత్సరంలో ఈ కార్పొరేటర్స్ అందరూ ప్రజల చేత ఎన్నికై పాలకవర్గంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ పాలకవర్గంలో భాగస్వాములై నిజామాబాద్ నగర అభివృద్ధికి విశేష కృషి చేసిన కార్పొరేటర్లు అందరికీ, మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ గారికి అందరికీ ఒకసారి గట్టిగా అందరూ కూడా ఆశీర్వాదాలతో ధన్యవాదాలు తెలియజేయాలని ముఖ్యంగా నగరపాలక సంస్థ అభివృద్ధిలో తర్వాత తమకు సంబంధించినటువంటి డివిజన్లో అమోఘమైన కృషి చేసి తర్వాత వాటి డివిజన్లకు సంబంధించి వాటి రూపురేఖలన్నీ మనము ఈరోజు సందర్భంగా వారికి ఈ కాలపరిమితి రేపుతో ముగిస్తున్నందుకు ఈరోజు మనం సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా మరియు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా గౌరవ మేయర్ గారిని కోరడం. థ్యాంక్ యూ. థర్డ్ డివిజన్ కార్పొరేటర్ చిటికెల శ్రీనివాస్ రెడ్డి గారు తను మాట్లాడతానని ముందుకు వచ్చారు. వారిని మాట్లాడాల్సింది. పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నేను మీ అందరి ముందు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మా గుప్పంపల్లి ప్రజలు, అలాగే నన్ను ప్రోత్సహించి ముందు నడిపించినటువంటి మన మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాలిరెడ్డి గౌడ గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. యువతని ప్రోత్సహించి రాజకీయాల్లోకి రావాలని మమ్మల్ని ఎంతో కృషి చేసి ఆ పెద్ద మనిషిని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు గుర్తు చేసుకున్నాను. ఎవరు తప్పు అనుకోవద్దు. అలాగే ప్రతి చిన్న విషయంలో కూడా మాకు సహకరించిన అధికారులు అందరికీ చాలా ముఖ్యంగా శానిటేషన్ వాళ్ళు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వారి యొక్క సేవలు ఎంతో గొప్పవి. కరోనా సమయంలో కూడా వాళ్ళు ఎటువంటి ప్రాణాలకు భయపడకుండా కూడా వాళ్ళు చేసిన సేవల్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అలాగే మన మాజీ శాసనసభ్యులు అర్బన్ ఎమ్మెల్యే గారు మన సిటీని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. చూసినట్టయితే రోడ్ డివైడర్స్ కానీ ముఖ్యంగా మన ఈ గవర్నమెంట్ మన పాత ఈ గవర్నమెంట్లో పార్కులు అంటే ఆక్సిజన్ అనేది ఎంత ఇంపార్టెంట్ గ్రహించి చెట్లను పెంచడం, అలాగే ప్రతి ఏరియాలో పార్కులను కానీ ఎంతో మంచి అభివృద్ధి చేశారు. అలాగే మనకు స్ట్రీట్ లైట్స్ అంటే ఇంతకుముందు మామూలు బల్బులు ఉండేవి, అలాంటి ఎల్ఈడి బల్బులు, అలాగే బస్సు దవాఖానాలు, అలాంటి ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చారు. అలాగే రానున్న రోజుల్లో కూడా మంచి పథకాలని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకు మంచి సేవ అందించాలని కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇండియన్ సెక్షన్ వాళ్ళు కానీ నాన్ ట్యాంక్ వాళ్ళు కానీ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఎంతో ప్రోత్సహించారు. మేము గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి వచ్చినా కానీ వాళ్ళు మాకు ఎంతో నేర్పించారు. మా ఏలు కానీ డీలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ సిస్టమ్ మాకు అలవాటు పడేలాగా అన్ని మాకు దగ్గర నుండి చెప్పడం జరిగింది. వారి యొక్క ఈ 5 సంవత్సరాలు మాకు ఎంతో సహకరించినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారిని పేరు పేరున నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి, మేయర్ గారికి మా డివిజన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్. మానులైన మేయర్ మరియు ప్రియమైన సభ్యులు గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, మిగతా నాతోటి కార్పొరేటర్లందరికీ నమస్కారం. మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ 5 ఏళ్ళు మన డివిజన్ అభివృద్ధి కోసం నేను పాటుపడిన కృషి మీరు అందరూ గమనించి ఉంటే ఉంటారు. రోడ్లు అభివృద్ధి, నీటి సరఫరా సమస్య పరిష్కారం, పరిశుద్ధత, పెరుగుదల, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సంక్షేమం మరియు విద్యార్థులకు పరంగా తీసుకున్న చర్యలు, మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ కార్మికులు అందించిన ప్రతి కార్యక్రమాన్ని మీ ఆధారంతోనే సాధ్యమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో చూపిన సహకారం ఎంతో ముఖ్యమైనది. ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం.
చేసినటువంటి మా అక్క గౌరవ మేయర్ గారికి 2 చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా 33 డివిజన్ ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఆరోజు మౌన్సిపల్ మీటింగ్లో చెప్పుకునే అవకాశం దొరకలేదు నాకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ మేయర్ గారి కుటుంబానికి జరిగినటువంటి ఆ లాస్ట్ని వారి అన్నగారైనటువంటి శేఖర్ గారి వద్ద జరిగినటువంటి అటాక్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంత రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఆ అటాక్ని ముద్ర వేయడానికి ఆ ముద్రను నాపై రాయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ విత్ గౌరవ మేయర్ గారు అనే విషయాన్ని సమాపంగా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఇదేదో పొలిటికల్ స్పీచ్ లాగా ఉంటుంది కాబట్టి నా కుటుంబ సభ్యులతో నేను మేడం పర్మిషన్ ఇచ్చిందా గౌరవ మేయర్ గారు? పర్మిషన్ ఉందా? అయితే నాకు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదంటే మా తాతగారు చిన్నయ్య గారు గడువు చిన్నగంగారావు గారు గడువు తులసమ్మ గారు అందరూ మున్సిపల్ ఎంప్లాయీలు అంటే ఆఫీసర్లు కావాలన్నా మా పెద్ద తాత మా చిన్న తాత ఇద్దరు మోర్లు తీసుకుంటే శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఇద్దరు కూడా మోర్లు తీసుకుంటే రిటైర్ అయ్యారు. అదేవిధంగా మా గడువు తులసమ్మ గారు రోడ్లు ఉడుస్తుండే ఆమె కూడా రోడ్లు ఉడుస్తుంటేనే రిటైర్ అయ్యారు. మాకు శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్నా మున్సిపల్ కార్పొరేషన్ అన్నా మా కుటుంబంతో సమానం కాబట్టి నేను శానిటేషన్ డిపార్ట్మెంట్ వారికి శిరస్సు వంచి 2 చేతులు జోడించి మమ్మల్ని ఇన్ని రోజులు శుభ్రంగా ఉంచుతూ మా ప్రాణాలు కాపాడుతూ కరోనా టైంలో మీ ప్రాణాలను అడ్డుపెట్టి శానిటేషన్ వర్క్ ముందరికి జరుపుతూ మేము ఎన్ని రోజులు మిమ్మల్ని చీదరించుకున్నా కోపగించుకున్నా ఎక్కడ తొందరగా రండి అన్నా మీ ఇంట్లో వారిని మీ ఆరోగ్యాన్ని మీ ప్రాణాలని లెక్క చేయకుండా నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి ప్రజల కోసం మీరు పనిచేస్తున్నందుకు శానిటేషన్ డిపార్ట్మెంట్ వారికి శిరస్సు వంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతున్నదంటే కార్పొరేటర్ల పని తర్వాత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ల పని తర్వాత మేము చెప్పినా చెప్పకుండా మీకు చాలీ జీతాలను మీకు జీతాలు సమయానికి రాకపోయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు, వాటర్ సెక్షన్ వారు ప్రతి ఒక్కరు రాత్రి మొదలు నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ఒక వెలుగు ఉన్నది. గౌరవ మేయర్ గారు మా వెలుగు తీర్చాలనుకున్నా మరి తీర్చలేదు. మా కార్పొరేటర్లందరికీ మీరు టూర్ బాధ్యత మేడం. మా కార్పొరేటర్లందరినీ టూర్కి తీసుకుపోవాలా? మీటింగ్లు రేట్లు పెట్టిండ్రు, ఇది చేద్దాం తమ్మి అది చేద్దాం తమ్మి అన్నారు. లాస్ట్ కార్పొరేషనే వచ్చిపోతున్నది. దయచేసి ఇప్పటికైనా సొంత పైసలు మన దగ్గర దగ్గర ఉండే శేఖర్ దగ్గర పైసలు సొంత పైసలు తీసుకుపోతారని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సుందరగుప్తా గారిని అంకులని చెప్పి సంబోధిస్తాను. వారు కూడా నేను స్టార్టింగ్ అనుకునేటి ధన్పాల్ సుందరగుప్తా గారు హిందువుల నాయకులు, మైనారిటీ ఏరియాలలో వారు పనిచేస్తారా చెయ్యరా చూద్దామని అనుకున్నాం. కానీ మన జరిగినటువంటి ఎంపీ గవర్నమెంట్ అయితే దానికంటే ముందు జరిగినటువంటి వారు ఎమ్మెల్యేగా గెలిచిన మరో దినమే వారు ముందరగా చెప్తుంది పార్టీలు వేరినప్పటికీ మైనారిటీల ఏరియాలో ఉన్న వారు నా సోదరులే అని చెప్పేసి బీజేపీ పోతున్న ఎజెండాని దాటి మానవత్వాన్ని దాటుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సుందరగుప్తా గారికి ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మన మధ్యలో లేరు వారు మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా గారు. వారిని కూడా శితం సదాయించింది కాదు. నేను ఇంకా శ్రవణ్ రెడ్డి గారు, మా ఎంఐ షకీల్ భాయ్, మా షైబాద్ అన్న బాగా సదాయిస్తుంది ఫండ్స్ కోసమైనా దేనికైనా కనుక. కానీ వారు కూడా వారు ఉన్నన్ని 5 సంవత్సరాల్లో పార్టీల ఖచ్చితంగా ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి నాయకుడు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు. వారిని పార్టీల పరంగా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, వారి విధానాలను మేము వ్యతిరేకిస్తాం. కానీ చేసిన మంచిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మనకు భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం తర్వాత గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు మరియు మా ఎక్స్-అఫీషియల్ మెంబర్ అయినటువంటి శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఎంతో బ్రహ్మాండంగా తోడ్పడుతూ దాదాపు 60 కోట్ల రూపాయలు ఇప్పుడు మున్సిపల్ టీఎఫ్ఐ
చూసినా మమ్మల్ని ఇంట్లో రూపం పెట్టుండదు. ఎన్ని రోజులు లక్ష్మీదేవిగా కనిపించింది, మొన్న లాస్ట్ ఫంక్షన్లో దుర్గామాతగా కనిపించింది. మాకు లాస్ట్ ఎజెండా పాస్ ఏం చేసుకుంటారని చెప్పేసి పెట్టేసి సరే మేయర్ గారు అన్నప్పుడు ఆ ఇండివిజువాలిటీ ఉండాలా, ఆ పవర్ వాళ్ళు చూపించినందుకు కూడా ప్రతి ఒక్కరు ఆ రోజు మీకు కోఆపరేట్ చేయలేకపోయినాం. చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటే చెప్పలేకపోయినాం. మా బాధని మీ బిడ్డలాగా మమ్మల్ని భావిస్తూ, సోదరులాగా భావిస్తూ, మేము ఎన్ని రోజులు మీకు ఇబ్బంది పెట్టినా కానీ కూడా మమ్మల్ని భరించినందుకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. మా అక్కని ఇంత భరించే విధంగా వెలుగుండి నడిపించినటువంటి దండు శేఖరన్న గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మున్సిపల్ సిబ్బందికి ఎప్పుడైనా కానీ కూడా మేము కొద్దిగా ఎక్స్ట్రా మాట్లాడినా కానీ కూడా అది మా డివిజన్ ప్రజల కోసమే మాట్లాడతాం తప్ప మీ మీద మాకు పర్సనల్గా ఎటువంటి కోపం ఉండదు, మీ మీద మాకు పర్సనల్గా ఎటువంటి దుష్మన్ ఉండదు. టౌన్ ప్లానింగ్ వారు కానీ, రెవెన్యూ వారు కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ మీకు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే, మీ మనసులు నొచ్చుకొని ఉంటే, మేము మాట్లాడిన మాటలతో మీకు బాధ అనిపించుంటే అందరికీ క్షమాపణ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మర్చిపోయిన గౌరవ అప్పటి కమిషనర్ గారు జితేశ్వరి పాటిల్ గారికి, చిత్రా మిశ్రా గారికి, మకరందు సారికి, ఇప్పుడున్న కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం పనిచేసిన మీకు అందరికీ ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, నా డివిజన్ ప్రజలకి, ముఖ్యంగా 38వ డివిజన్ ప్రజలకి నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే వారు పెట్టిన భిక్షని అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ, మీకు అందరికీ దగ్గర కార్పొరేటర్గా మళ్ళీ గెలిచేస్తానన్న విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై భీమ్.
చేసినటువంటి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సోనాయన గుప్తా గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మన 5 సంవత్సరాల కాలంలో తనతో కూడా కలిసి పనిచేసిన అనుభూతి ఉన్నది. వారి సమావేశానికి రావడం నిజంగా చాలా సంతోషం. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గణేష్ అన్న గారికి, అదేవిధంగా కమిషనర్ దిలీప్ కుమార్ గారికి, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు, నా తోటి కార్పొరేటర్లకు, అదే వేదిక ముందున్నటువంటి మున్సిపల్ అధికారులకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈరోజు ఈ వేదిక పైన ఉండడానికి అవకాశం కల్పించినటువంటి నా డివిజన్ ప్రజలకు, అదేవిధంగా నా భారతీయ జనతా పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కార్పొరేటర్ పదవి ముగుస్తుందంటే అందరికీ కూడా విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. మాకేమో ఆత్మీయ అభినందన సభ పెట్టి తర్వాత ఎగ్జామ్స్ పోయినట్టున్నది ఈరోజు ఈ పరిస్థితి. 5 సంవత్సరాల కాలంలో చాలా వరకు అభివృద్ధి చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ 2 సంవత్సరాలనే ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనాతోటి కొత్తగా కార్పొరేటర్ పని రాగానే చాలా ఇబ్బందికర పరిస్థితులు లేదు. చాలా వరకు మన మున్సిపల్ అధికారులు ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మిగతా డిపార్ట్మెంట్లకు మున్సిపల్ డిపార్ట్మెంట్కు చాలా వ్యత్యాసం. మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళ ఉన్నతాధికారులకు సంజాయిషి చెప్పుకొని ఉంటారు, కానీ నిరంతరం మన మున్సిపల్ అధికారులు మాత్రం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పుకుంటా నిరంతరం ప్రజల్లో కలిసి ఉండడం చాలా గర్వకారణం. మేము ఎక్కడైనా కానీ మన మున్సిపల్ కార్యాలయం గురించి ఏదైనా చర్చ జరిగితే, ఏదైనా అవినీతి విషయం కానీ, అదేవిధంగా పనుల విషయం కానీ ఇక్కడ అధికారులు రెస్పాండ్ అయితే లేదంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మున్సిపల్ కార్యాలయం గొప్పతనం, మున్సిపల్ అధికారుల గొప్పతనం మీకు తెలియదు. చిన్న పిల్లవాడి నుంచి రిటైర్మెంట్ అయిన వృద్ధుడు కూడా వస్తే కూర్చుండబెట్టి సమాధానం చెప్పి వారికి ఏం కార్యాలయం నుంచి ఎలాంటి వసతులు, ఎలాంటి సౌకర్యాలు కావాలో అడిగే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా అంటే ఓన్లీ మున్సిపల్ అధికారులు. చాలా సంతోషం. 5 సంవత్సరాలు కూడా అనేక మంది అధికారులు మారినా కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ ఈరోజు అభివృద్ధికి తోడ్పడ్డారు. ఈ 5 సంవత్సరాల కాలంలో నిజంగా కోవిడ్ టైంలో శానిటేషన్ ఒక ప్రధానమంత్రి శానిటరీ కార్మికుల కాళ్ళు కడిగి సన్మానం చేసిందంటే ఈరోజు వారి చరిత్ర, వారి గొప్పతనం ఏంటో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఉన్నా కానీ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్ళి ఇంకా ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజలకు కల్పిస్తారని, అదేవిధంగా ఈరోజు ఈ 5 సంవత్సరాల పిల్లల్లో ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మేయర్ గారిని, అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న వాటికి ఈ కోవిడ్ టైంలో కూడా మనం కార్పొరేటర్లుగా ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు తన ఏదైతే తన ట్రస్ట్ ఉందో తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందరికీ కూడా ముందుకు వెళ్ళి సేవ చేయడం జరిగింది. ఇలాంటి మంచి నాయకత్వం, ఇలాంటి మంచి శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళిన మేయర్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, వీళ్ళందరూ కూడా మనం కలిసి పనిచేసే అవకాశం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నగరపాలక సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. कमीशन साहब मुनसिपल कॉर्पोरेशन का शुक्रिया अदा करते हुए मैडम का जो प्रोग्राम लगाए और प्रोग्राम लगाकर सबको एक जगह बैठाकर जो मुनसिपल कॉर्पोरेशन की तरफ से जो काम हुए अभी तक, मैं सबसे पहले हमारे निजामाबाद के आवाम का शुक्रिया अदा करना चाहता हूँ जिन्होंने 2014 से अभी तक MIM पार्टी को मुनसिपल कॉर्पोरेशन में जिताकर और डिप्टी मेयर से 2 मरतबा नवाजा और इंशाल्लाह आइंदा भी हम आवाम की खिदमत करने के लिए हाजिर रहेंगे मुनसिपल कॉर्पोरेशन के जरिए। और मैं एक बात
2014 से जो 19 तक थी, जबकि हमारे मिस्टर डेवलपमेंट के नाम से कहा जाता है गणेश गुप्ता साहब, जो डेवलपमेंट के लिए जो तेलंगाना स्टेट हुकूमत से जो फंड्स लेके आते थे, हमारे असदुद्दीन अवीद साहब, अकबरुद्दीन अवीद साहब, जो जबकि मिनिस्टरों की नुमाइंदगी कर कर हमारे निजामाबाद के माइनॉरिटी स्लम एरिया में निजामाबाद अर्बन की डेवलपमेंट के लिए ऐसे बहुत से करोड़ों के फंड सैंक्शन कराए। और आपके सामने 2014 के बाद का निजामाबाद और ये जो काम हुआ, ये बगैर म्यूनसिपल कॉर्पोरेशन के काम नहीं हो सकता था। और म्यूनसिपल कॉर्पोरेशन का हर स्टाफ, इंजीनियर सेक्शन हो या साफ सफाई का जो भी स्टाफ है, म्यूनसिपल कॉर्पोरेशन का सबका दाम है इसमें। और मैं उम्मीद करता हूँ कि अभी मौजूदा एमएलए साहब भी फंड लेंगे और हमारे हुकूमत के मंत्री महेश कुमार गौड़ साहब है, उनसे तो ज़्यादा उम्मीद है हमारी एमआईएम पार्टी के निजामाबाद अर्बन के लिए, जो ज़्यादा से ज़्यादा फंड लेंगे, हमारी उम्मीद है और भी डेवलपमेंट काम करेंगे। और मैं सबसे पहले ये बात बोलना बहुत जरूरी समझता हूँ, जब लॉकडाउन का पीरियड था 2019 के बाद जो बॉडी बनी फर्स्ट एक साल के बाद, वो टाइम पर 2 साल जो म्यूनसिपल कॉर्पोरेशन की जानिब से निजामाबाद के आवाम में जो सहूलत दी गई, जो लोगों के आवाम जब जो लॉकडाउन में जो रेड जोन ऑरेंज जोन में जो मरीज जा रहे थे, तो म्यूनसिपल का स्टाफ उनके करीब गया और उनकी मदद किया, उनके जो हर मसले में उनके परेशानियों में म्यूनसिपल कॉर्पोरेशन का अहम रोल रहा। और इसका वो सबसे पहले इसका अवार्ड जाना चाहिए तो जबकि जगदीश पाटिल या हमारे म्यूनसिपल कमिश्नर साहब थे, जब उन्होंने जो बहुत सी जो सहूलत दी, और चित्रा मिश्रा मैडम भी डेवलपमेंट के लिए, अभी हमारे यहाँ के मगरम साहब भी गए, उन्होंने भी डेवलपमेंट के लिए साथ दिया म्यूनसिपल कॉर्पोरेशन को। और म्यूनसिपल कॉर्पोरेशन में हर मजहब के लिए जो हीरों के लिए हर एक के लिए जो सब पूरी काउंसिल मिलकर जो फंड पास करती, जैसा कि गणेश विसर्जन रहो या दशहरा रहो, हमारी ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम रहो या हमारी रमजान की ईद रहो, बकरीद ईद रहो, ये हर मजहब के लिए म्यूनसिपल कॉर्पोरेशन जो स्पेशल फंड लगाकर जो ईदों के लिए जो आवाम को सहूलत देती, हम उनका भी शुक्रिया अदा करते हैं म्यूनसिपल के तमाम स्टाफ का। और डेवलपमेंट में जो भी हिस्सा दिए, R&D डिपार्टमेंट है, पूरे सबका जो हमारी एमआईएम पार्टी की तरफ से मैं शुक्रिया अदा करता हूँ, और ये जो मुझे मौका दिए मैं शुक्रिया अदा करता हूँ। अर्बन एमएलए हमारे धनबाद सूर्यनारायण साहब, एक्स एमएलए गणेश गुप्ता साहब, और हमारे फ्लोर लीडर्स, मेरे साथी कारपोरेटर, मैं तो सबसे पहले अल्लाह का शुक्र अदा करता हूँ जो अल्लाह पाक ने मुझे 5 साल में मौका दिया। जो भी मुझसे काम लिया अल्लाह तेरा शुक्र है, और जिसका काम नहीं हुआ उन लोगों से मैं माफी चाहता हूँ। 5 साल तो अल्हम्दुलिल्लाह हमारे ख़त्म हो गए, ऐसे ही हमारी ज़िंदगी भी ख़त्म हो जाएगी। तो जो अपने को वक्त किए, पब्लिक जो जिता के लाई, अगर अपन उनका काम किए, अगर उनको अपन पैसे वगैरह नहीं लिए तो सेकेंड टाइम हम उनको जिताएंगे। अगर लिए या उनको तकलीफ दिए तो सेकेंड टाइम तो हम उनको जिता नहीं सकता, क्योंकि इससे पहले की म्याद में जितने कारपोरेटर से आज की म्याद में वो कारपोरेटर भी नहीं है। तो मेरा बोलने का मतलब क्या है, जो 5 साल अल्लाह ताला हमको मौका दिया, पब्लिक की खिदमत करना, पब्लिक को तकलीफ नहीं देना, वास्ते पैसे हर एक के वास्ते, जितनी पब्लिक कई हुकूमत आए हिंदुस्तान में, कांग्रेस की हुकूमत की, बीजेपी की तेलंगाना में टीआरएस की लेके जाते रहे, हुकूमत कब से ही चलती, जब दियारा उसकी तकलीफ में नहीं रहती, पब्लिक उससे कुछ रही तो हुकूमत चलती, कोई भी रह दो, 20 मार खा रहे हो। हमारे उमर अजला तला की एक मिसाल रखूँ, हुकूमत कैसी चलाए, 22 लाख मुरब्बा मील पर 22 लाख मुरब्बा मील पर हुकूमत की हजरत उमर अजला तला की टोटल 100 दुनिया में बादशाही थी, उन्होंने कैसी हुकूमत कर रहे थे। मैं खाली एक मिसाल दे दूँ, उसके बाद मेरी जगह मिले तो इंशाअल्लाह। तो रात में लोग पब्लिक की सर्वे करने निकलते थे, खुद घोड़े पे ऊँट पे, और रात में सर्वे करने निकलते थे कि मेरी पब्लिक कोई भूखी तो नहीं है, कोई परेशान तो नहीं है, उनके सर्वे करने निकलते थे रात में। तो एक मरतबा एक जंगल में आग जली थी, आग जली तो उनके गुलाम थे, उनके नौकर थे, उनके साथ वहाँ पे गए, अरे क्या बात है जंगल में आग जली, क्या बात है, मुझे देखने गए तो वहाँ एक औरत 3 बच्चों को ले लेके भगोने में खाली पानी गर्म कर रही थी। तो वहाँ गए, क्या बात है अम्मा, क्यों परेशान है, क्या बात है कि रात को यहाँ गए? कोई बोले तो मेरे 3 बच्चों को खाने को खाना नहीं है,
भगोने में पानी गर्म करी खाना पकड़ा बोल के, और भाई अमीर मोमी ने उमर अजहर उनको क़यामत के दिन पकड़ लेती उनके बोली औरत। तो जब लोग जैसे ही देखे आंखों में आंसू लाए रोते हुए बैतुल माल को गए। बैतुल माल को जाके खुद की पीठ पे सामान डाल के ला के वो बच्चों को खाना पकाए, खुद पका के बच्चों को खिला के वो औरत से माफी मांगे उस महीने को पेंशन मंजूर करे। तो हुकूमत ऐसे चलती, लोगों को तकलीफ दे के अपने जेबा भर लेना, अपनी कमाई कर लेना। तो आइंदा इससे पहले जो कारपोरेट आते हैं ये साल में आइंदा करते आते क्या नहीं आते आप लोगों को खुद मालूम। लैंड ग्राफी लोगों के गरीबों को पट्टा लैंड मुझे भेज देना। अल्लाह से डरो मेरे भाई, जो अल्लाह मौका दियागा, क्योंकि 5 साल में हो गए ऐसा जिंदगी भी इंशाल्लाह खत्म हो जाती। अच्छे आदमी कभी होगी, मुझे भी तो होगी, पर अपने को अल्लाह के बाद जवाब देने का है। और मैं सैनिटेशन वालों को, इंजीनियर वाले और म्यूनसिपल के जितने स्टाफ है उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ, जो बोलते हमारे काम किए और लॉकडाउन में भी बेहतरीन खिदमत करे। और मैं कमिश्नर साहब से मेरी गुजारिश है कि इससे पहले जो जवान लोग सैनिटेशन वाले, इंजीनियर वाले जो म्यूनसिपल में है, तनख्वाह बहुत कम है कमिश्नर साहब लोगों की, इससे पहले भी थोड़ा तनख्वाह के लिए बोले थे और ये मीटिंग नहीं हुई, इसलिए उनकी तनख्वाह बहुत बोल नहीं सके। हम आपसे गुजारिश करें, रिक्वेस्ट कर रहे हैं कि इन लोगों की तनख्वाह बढ़ाओ, क्योंकि बहुत कम तनख्वाह है और बहुत काम है उन लोगों का। तो आपसे गुजारिश है और मैं कुछ वर्क किया हुआ उसका बहुत बहुत शुक्रिया। చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలు సోదరులు దంపా సూర్యనారాయణ గారు, మేయర్ గారు సింపుల్కరణ్ గారు, డిప్యూటీ మేయర్ సతీష్ భాయ్ గారు, కమిషనర్ గారు, అన్ని పార్టీల లో లీడర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా అధికారులు, మీడియా మిత్రులు, సీఎం అంటే ఏదో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్, అది నిజామాబాద్ దాటిన తర్వాత సీఎం అంటే ఇక్కడ ఒక అర్థం వేరే నిజామాబాద్. సీఎం అంటే కార్పొరేటర్ మొగ్గులు అనమాట. కార్పొరేటర్ మీద ఉంటారు, సీఎం కింద కూర్చుంటారు. మీ అందరూ కూడా 5 సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకొని ఈ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మేయర్ గారు, కమిషనర్ గారు, అధికారులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలు ప్రజలు ఏదైతే అవకాశం మనకి ఇచ్చిందో ఆ 5 సంవత్సరాలను సజావుగా పూర్తి చేసుకొని ఒక కుటుంబంలో మనం అందరం ముందుండి, అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ పదవి ఆ పదవి కాదు, నేను కూడా కుటుంబంలో ఒక పెద్దగా నేను కావచ్చు, మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, అన్ని పార్టీల కార్పొరేటర్లు కావచ్చు, ఒక కుటుంబంలో కొంచెం భోజనం చేస్తే వడ్డిస్తే అందరికీ సరిపడేటట్టు పంచుకునే విధంగా అయితే తింటారో అదేవిధంగా వచ్చిన ఫండ్ని కూడా మనం అందరం పంచుకొని ఒక్క మాట రాకుండా మనం 5 సంవత్సరాలు నడిపిస్తాం. నేను రాకముందు నాకు కొంతమంది చెప్తున్నాను, అన్న మీ ప్రస్తావన తీసుకొచ్చారు, మీరు మీ రాకముందు మాట్లాడిన వారు మీ ప్రస్తావన తీసుకొచ్చారు అని చెప్పిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడే మా డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ గారు అని చెప్పి. అది ఒంటిగా రాదు, ఎవరో చెప్తే రాదు. నేను ₹4 పేపర్లు రాయమంటే ఎవరు రాయరు. అది స్వతహాగా ఒక రిపోర్టర్కి వచ్చినటువంటి ఆలోచన, మనం చేసినటువంటి పనులు చూసినటువంటి ఆలోచన. ఇది నా ఒక్కటి కాదు, మీ అందరి సహకారం కూడా దాంట్లో ఉంది. మిమ్మల్ని నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో మీరు కూడా అంతే గౌరవంగా నన్ను ఒక అన్నలాగా భావించారు. మున్సిపల్ కౌన్సిల్లో మీటింగ్ అయితే ఒక్కసారి ఏమైనా గడబడి చేస్తే ఇంకా తిరిగి చూస్తే పాప నా గౌరవంతో తగ్గుతుండే. వదిలే, మనం ఇబ్బంది పెట్టదులే, ఏదంటే తర్వాత మనం మాట్లాడుతున్నాం అనేటటువంటి గౌరవం కూడా మీ అందరూ ప్రేమగా చూపించినటువంటి మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క అభివృద్ధి, చాలామంది అభివృద్ధి గురించే మాట్లాడు, కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా బ్రహ్మాండమైనటువంటి లా అండ్ ఆర్డర్ కూడా నిజామాబాద్లో ఉంది. రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి
మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు మనం ఉన్నాం. లాండ్ ఆర్డర్తో పాటు కరోనా లాంటి విపత్తు, ప్రపంచంలో ఎప్పుడు లేనటువంటి విపత్తు కూడా మనం ఎదుర్కొన్నాం. ఈ సమయంలో ఎదుర్కొని ఎక్కడ అభివృద్ధి పనులు ఆగకుండా మనం ముందుకు పోయినాం. మరి కమిట్మెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆ కమిట్మెంట్తో పనిచేసాం. మనకు ఎట్లుంటుందంటే మున్సిపల్ ఫండ్ హ్యాండ్ టు మౌత్ కాకుండా వచ్చేటటువంటి ట్యాక్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా కరెంటు బిల్లులు మనం ఇచ్చేటటువంటి జీతాలకే సరిపోతాయి. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 20-30 లక్షల రూపాయలు ఒక ఫండ్ పెట్టాలని చెప్పేసి ఆనాటి మంగళయ్య గారు ఉండే కమిషనర్ గారు, సార్ డబ్బులు ఎక్కువ సార్ ఇక్కడ, ఎందుకమ్మా 20-30 లక్షలు ఏమంటే 20-30 లక్షలు ఏం సార్ 13 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పింది. దాని తర్వాత సడన్ గా నిజామాబాద్ మొత్తం కరెంట్ కట్ చేసింది. ఎందుకంటే కరెంట్ బిల్ కట్టాలి 6 కోట్ల రూపాయలు అయింది. అప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడి, ఎస్సీ గారితో మాట్లాడి మేము బాధ్యత తీసుకొని కరెంట్ ఛార్జ్ చేయించినాం. 13 కోట్ల రూపాయలు మొత్తం జీరో తీసుకొచ్చినాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి నిజామాబాద్ని అభివృద్ధి చేసినాం. ఒక కలెక్టరేట్ కావచ్చు, ఒక హైటీ హబ్ కావచ్చు, ఒక న్యాక్ బిల్డింగ్ కావచ్చు, ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ కావచ్చు. రైల్వే అండర్ బ్రిడ్జ్లు ప్రతి దగ్గర ఉంటాయి. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్న హైదరాబాద్తో సహా మన నిజామాబాద్లో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందా? ఏం సమస్య లేదు, ఉండదు. ఒక మంచి మున్సిపల్ బిల్డింగ్ సాక్షాత్తు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారే వచ్చి చెప్పారు, అరే అసెంబ్లీ కంటే కూడా మీ కౌన్సిల్ హాల్ బాగుంది అని. నా కార్పొరేటర్ వచ్చి చెప్పింది, అన్న మాకు కూర్చోడానికి స్థలం లేదు, మున్సిపల్ ఆఫీస్కి పోతే మేము ఎక్కడ కూర్చోవాలని చెప్తే కొత్త మున్సిపల్ ఆఫీస్లో మంచి ఎయిర్ కండిషన్ కార్పొరేటర్స్కి ఆఫీస్ కూడా కట్టినటువంటి సంగతి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. దాని తర్వాత మార్కెట్, మినీ ట్యాంక్, శ్మశాన వాటికలు ఇవన్నీ చేసినాం. పట్టుంటే మనకు సబ్జెక్ట్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు 50 మంది కార్పొరేటర్లు పోయిన కౌన్సిల్లో ఉంటే నోటితో సహా ప్రతి ఒక్కటి డివిజన్తో సహా నేను చెప్తాను. ఇప్పుడు 60 మంది ఉన్నారు. నేను ఇప్పుడు కూడా చెప్పగలుగుతా. మా లలితమ్మ నుంచి మొదలైన తీసుకున్నాను. 1 లలితమ్మ, 2 రాయలసీమ, 3 శ్రీనివాస్ రెడ్డి, 4 ప్రమోద్, మళ్ళా ప్రమోద్, రాజశేఖర్, మా ఉమారాణి, మన సుధా, తర్వాత విక్రమ్, సాయి, కోమల్, మా మేయర్ గారు తమ్ముడు సమీర్, మళ్ళీ మా డిప్యూటీ మేయర్ గారు హారూన్, మా హారూన్ తర్వాత మా డిప్యూటీ మేయర్ గారు, మళ్ళీ మా నవీన్, మా శ్రీధర్, ఇక్కడ చెప్పడం పోతే లిస్ట్ మొత్తం 60 చుట్టూ తిరుగుతాను. అంటే అంత బైహార్డ్ చేసినాం. అంత చేసినాం కాబట్టి మనం నిజామాబాద్ని చక్కగా నడిపేయగలిగాం. ఇక ముందు కూడా అదే విధంగా రావాలని, ఈరోజు మీ పదవి విరమణ అయిపోయిందని అనుకోరు. రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మీరు పోటీ చేయాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను ఆశిస్తా ఉన్నా. మంచి న్యాయకులుగా ఎదగాలి. మరి ఏ విధంగా అయితే గత సంవత్సరంలో గత కౌన్సిల్లో నడిపినామో, మళ్ళీ ఇప్పుడు నడిపినామో, వచ్చేటటువంటి రోజుల్లో కూడా అదే విధంగా నడపాలని చెప్పేసి మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా మన కమిషనర్ గారు శాంసంగ్ గారు పోయిన తర్వాత ఒక ఐఏఎస్ అధికారి వచ్చారు మన దగ్గర, జితేష్ పటేల్ గారు వస్తే అప్పుడు అందరు కార్పొరేట్ నా దగ్గరికి వచ్చింది. అందరు కాదు, కొంతమంది వచ్చింది. అన్న ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ వస్తే వినడట కదా, మన పరిస్థితి ఏంటి అన్న. మీరు ఏ ఫిగర్ చేయకుండా ఆ సంగతి నేను చూసుకోవడం మీకు నా మీద నమ్మకం ఉంది కదా అంటే, ఏ మీ మీద నమ్మకం ఉందన్నా కానీ ఆఫీసర్ ఎదురట కదా. మరి బ్రహ్మాండంగా జితేష్ పటేల్ గారు పొద్దున 7 గంటలకు రెడీ కండి, మనం టూర్ పోయినామంటే 7 గంటలకు రెడీ అయ్యారు. రండి అంటే ఆఫీస్కి వస్తుంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుండే పాపం. మరి వారి తర్వాత చిత్రా మిశ్రా గారు వచ్చి వారు కూడా ఐఏఎస్ ఆఫీసర్, వారు కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. మళ్ళీ మకరంద్ గారు వచ్చింది, వారు కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే వినరు అనేటటువంటి మాట ఉండదు. మనం ఏ విధంగా అయితే మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడతామో అదే రిప్లై మనకు వస్తుంది. కాబట్టి మనం మంచిగున్నాం కాబట్టి వారు కూడా మన బాగుంటారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ దిలీప్ కుమార్ గారు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొత్త అయినప్పుడు కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తారని చెప్పేసి వారు చెప్పారు. మరి వారికి కూడా అభినందిస్తూ
మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నేను పదవిలో లేకున్నా పదవులు వస్తుండైపోతుంటాయి. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు లాంటి మహానాయకులు కూడా ఓడిపోయింది. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. గెలుపు ఓటములు అనేది సహజం. మరి అంత ప్రేమతో మీరు నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. ఈనాటి ఆత్మీయ సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ మేయర్ నీతు కిరణ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా గారికి, మరియు వేదిక మీద ఉన్న డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారిని, అన్ని పార్టీల కార్పొరేటర్ సోదరులకు, వేదిక ముందున్న మున్సిపల్ అన్ని విభాగాల స్టాఫ్కు, ఈలకు మరి ముఖ్యంగా శానిటరీ సెక్షన్ వాళ్ళకు మరియు పెద్దలకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. 13 నెలల క్రితము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు 4 కౌన్సిల్ మీటింగ్లు నేను పాల్గొనడం జరిగింది. నిజంగా నిజామాబాద్ కౌన్సిల్ మీటింగ్ అంటే అందరు కూడా కలిసి కట్టుగా ఉంటూ యూనిటీ అంటే నిజంగా మున్సిపల్ కౌన్సిల్ నిజామాబాద్ అని చెప్పచ్చు. అందరు అన్ని పార్టీలు కూడా చాలా సహకారంతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. కానీ మొన్నటి చివరి కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి అది జరగకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను నా డివిజన్ అభివృద్ధికి పనిచేస్తా, నియోజకవర్గానికి పనిచేస్తానని చెప్తారు. కానీ మొన్న జరిగిన దానికి అభివృద్ధిని మనం అడుగుతున్నట్టు నిజంగా చెప్పాలంటే, నేను ఎమ్మెల్యేగా ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినప్పటికీ నేను అభివృద్ధి కోసం అన్ని పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం, ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి అందరికీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు, మన మాజీ శాసనసభ్యులకు కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ, ఎంఐఎం పార్టీకి కానీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీ అందరితో సహకరించి మీ అందరితో కలిసిపోయి నేను అభివృద్ధి కోసం ముందుకు సాగుతానని తెలియజేస్తాను. ఏదైతే గణేశన్న గారి సమయంలో నిజామాబాద్ అభివృద్ధిని ఎవరూ కూడా కాదనలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రిలో మరియు ఐటీ డివిజన్ మాజీ ఉన్నప్పుడు ఏదైతే గజ్వేల్ మరియు సిద్దిపేట అభివృద్ధి జరిగిందో ఆ విధంగా మనం నిజామాబాద్ అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నిజంగా ఇప్పటి కాంగ్రెస్ కూడా 13 నెలల కాలంలో నిజామాబాద్ అర్బన్కు కార్పొరేషన్ కానీ ఒక్క స్పెషల్ ఫండ్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను కోరుతా ఉన్నా, అభివృద్ధి కావాలంటే నిధులు రావాలి. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ వారి నియోజకవర్గానికి ఫండ్స్ పోతా ఉన్నాయి. కానీ నిజామాబాద్ మాత్రం ఇప్పటికీ ఏమి రాలేదు.
అదేవిధంగా ఇప్పటి కార్పొరేటర్లకు ఈ ప్రభుత్వం ఈ కార్పొరేటర్లు 2 రోజుల తర్వాత లేకుండా కానీ ప్రభుత్వం మస్తు పని చెప్పింది. మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్లు అయినాక నిన్ననే గ్రామ సభ జరిగినాయి. 4 స్కీమ్లు అనౌన్స్ చేసేరు. మనకు ముఖ్యంగా అర్బన్లో హౌసింగ్ గురించి, ఇతర మహిళల గురించి మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరంతర ప్రక్రియ ఏంటి ఈ రేషన్ కార్డులు, మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇతర స్కీమ్లు కూడా త్వరలో అనౌన్స్ చేయాలని చెప్తా ఉన్నారు. మీరు కార్పొరేటర్ పదవి దిగిపోయిన తర్వాత కూడా ప్రజల గురించి మీరు పని చేయాలని. ఎందుకంటే నిజామాబాద్లో హౌసింగ్ విషయంలో గత 11 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా ఎవరికి రాలేదు పేదలకు. తప్పకుండా 3491 స్థలం నుండి ఇల్లు లేని వాళ్లకు ఎలిజిబిలిటీ వచ్చింది. వాటి కోసం కార్పొరేట్ దిగిపోయిన తర్వాత కూడా ప్రజల కోసం పనిచేయాలని అందరూ కూడా నేను నిర్దేశిస్తాను. ఇప్పుడు కార్పొరేటర్ అంటే గ్రామాలలో సర్పంచ్, ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ కానీ రాజకీయ భవిష్యత్తుకు పునాది. భవిష్యత్తులో అనేక మంది కార్పొరేటర్లు కౌన్సిలర్ తర్వాతనే ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలుగా అయినారు, తర్వాత మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు కూడా అయినారు. కనుక మీరు ఈ 60 మందిలో చాలా మందికి మంచిగా పనిచేసే వాళ్ళకు అన్ని పార్టీలలో మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక నిరంతరం ప్రజలతో ఉండి ప్రజలకు అవసరం ఏమున్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మీరు పని చేయాలని, అదేవిధంగా చాలా మందికి మళ్ళీ టికెట్ వచ్చి మళ్ళీ కార్పొరేటర్గా తేవాలని అందరికీ విషయం చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ఉచ్చారణ అందించి స్వాగతించాలి. థ్యాంక్ యూ సార్. ఈరోజు చూస్తూనే 5 సంవత్సరాలు గడిచి ఈ రోజుకి మన రేపటికి మన సమయం పూర్తిగా వస్తుంది. మరి దీన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ అభినందన సభ మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనందరికీ వీడుకోలు చెప్పే విధంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందుగా నాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, ప్రస్తుత అభివృద్ధి ప్రదాతగా ఈ కౌన్సిల్ ఏర్పాటుకు కృషి చేసినటువంటి మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, అలాగే డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ గారికి, కమిషనర్ గారు దిలీప్ కుమార్ గారికి, అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారికి, అలాగే మొత్తం కార్పొరేటర్స్ అందరికీ, వారి మరియు కోఆప్షన్ మెంబర్స్ అందరికీ కూడా, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు హరిదాస్ అక్షయ్ గారికి సందర్భంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మా నాన్నగారు పెన్నయ్య గారు కూడా మున్సిపాలిటీగా ఉన్న రోజుల్లోనే ఏదైతే ఇప్పుడు డిఆర్సీ సెంటర్ ఉందో అక్కడ మున్సిపల్ బంగ్లా ఉండేది. అప్పుడు హోటల్స్ అవేమి ఉండేవి కావు. దానికి కేర్ టేకర్గా ఉంటూ ఎంతోమంది పెద్ద పెద్ద విఐపీలు వచ్చి అందులోనే ఉండేవాళ్ళు. దాన్ని పూర్తిగా చూసుకునే వాళ్ళ మా నాన్నగారితో ఉండేది. తర్వాత అందులోనే మున్సిపల్లోనే బిల్ కలెక్టర్గా చివరికి ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. మరి ఆయన ఆశీర్వాదంతో నేను కూడా ఈరోజు అదే కార్పొరేషన్కి మేయర్ కావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఆశీర్వాదం ఉండగా సరిపోదు, ఎంతో కృషి చేయాలి. ఒక ఫీల్డ్లోకి రావాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా పక్కన పెట్టి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అది కష్టపడితేనే చివరికి ఏదైనా మనం అనుకున్న సాధించగలుగుతాం. ఆ విధంగా కృషిలోనే ఉంటూ పేదలలో పేదల గుండెలో ఒక మంచి స్థానాన్ని సంపాదించిన నా భర్త దండు చంద్రశేఖర్ గారు, ఆయన ఎప్పటి నుంచి 25 ఏళ్ల నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు. మరి వారు ఎంతో కృషి చేసి అందరి మన్నలు పొందినటువంటి సీనియర్ నాయకులు. మరి వారు చేసినటువంటి కృషి కూడా చాలా అమోఘమైనది. మరి కృషి ఉంటేనే చాలదు,
కృషికి తగ్గట్టుగా గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు రావాలంటే గుర్తించే గొప్ప మనసున్న వ్యక్తి ఉండాలి. ఆ మనసున్న వ్యక్తి మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు. ఆయన మమ్మల్ని గుర్తించి మరి ఇంత కృషి చేస్తున్న వ్యక్తికి సరైనటువంటి సముచిత స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని దీని గురించి అడిగినప్పుడు ఎంతోమంది ఉన్నా కూడా మాకు ఛాన్స్ ఇవ్వడం అనేది ఈరోజు అన్నగారికి మనస్ఫూర్తిగా నేను ఈ విషయంలో 5 సంవత్సరాలు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పిన దాన్ని నేను భుజస్కంధాల మీద వేసుకొని నాకు తెలిసిన మట్టికి ఎవరిని కూడా నొప్పించకుండా అందరినీ కలుపుకొని పోయి ఈ 5 సంవత్సరాలు నేను పూర్తి చేశానని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పదవి అనేది కత్తి మీద సాము లాంటిది. అన్నీ కూడా గ్రహించుకొని అందరినీ కూడా సమన్వయించుకొని అందరితో కలుపుకుంటూ పోతేనే దక్కుతుంది. కాబట్టి అన్నీ కూడా మర్చిపోయి చాలా జరుగుతూ ఉంటాయి, అన్నీ కూడా చూడాలి. మరి అన్నిటి కూడా ఎలా పరిష్కరించుకోవాలని మనం అనుకొని ముందుకెళ్తేనే దానికి ఒక సార్థకత చేకూరుతుంది. ఎందుకంటే పదవులు ఎలా అనగానే రావు. వచ్చిన దాన్ని కూడా మనము దానికి విలువనిస్తూ దాని గౌరవాన్ని కాపాడుతూ మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించిన రోజే మనము ఒక మంచి పేరుని తీసుకొని ముందుకెళ్ళగలుగుతాం. మరి ఫస్ట్లో నేను మేయర్ అయిన తర్వాత ఆ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అలాగే జీవన్ రెడ్డి గారు, బీజీ గౌడ్ గారు, రాజేశ్వర్ గారు, ఆకుల లతక్క గారు, అలాగే ఆ రోజు కౌన్సిల్లో మెంబర్గా ఎంపీ అరవింద్ గారు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కౌన్సిల్ మనందరినీ కూడా ఎన్నుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలంతా కూడా మన ఓట్లేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మా అందరి కార్పొరేటర్లు కౌన్సిల్ మెంబర్స్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా కౌన్సిల్ ఏర్పడ్డ తర్వాత కూడా వారందరూ వెన్నుదన్నుగా ఉండి అవసరానికి చక్కనైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ మరి ఎక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనగానే తప్పకుండా హాజరై మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మరి ఆ రోజుల్లో అందరూ అప్పుడు మినిస్టర్గా ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి, అలాగే నిజామాబాద్ జిల్లా మంత్రివర్గంగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా అన్ని కార్యక్రమాలకు హాజరై ఆ రోజు గత 4 సంవత్సరాలు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పటివరకు అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. 4 ఇంతకుముందు వెళ్ళినటువంటి కమిషనర్లు జితేష్ పాటిల్ గారు కావచ్చు, ఆయన 1.5 years ఉన్నారు. చిత్ర మిశ్రా గారు కావచ్చు, తను కూడా ఒక 1.5 years వరకు ఉన్నారు. తర్వాత మకరంద్ గారు 1 year వరకు ఉన్నారు. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు కూడా వచ్చారు. అందరూ కూడా IAS అయినప్పటికీ కూడా చక్కగా కార్పొరేటర్స్ వచ్చి మాట్లాడి మాకు ఇష్యూస్ ఉన్నాయంటే చాలా చక్కగా స్పందించి మరి వెంటనే వారు వచ్చి వెళ్ళడానికి కార్పొరేట్ వార్డ్స్లలో వెళ్ళి విజిట్ చేసి వాళ్ళతో పాటుగా ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని అన్నీ కూడా తీర్చడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. వారికి కూడా 4 కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడైనటువంటి సార్ మన కమిషనర్ గారు మరి అటు రూరల్ సైడ్ ఎక్కువగా వర్క్ చేశారు. తనకు కూడా ప్రజలతోని అందరితో ఎక్కువగా కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు కార్పొరేటర్స్ ఏమన్నా అమ్మా నాకు అన్నీ తెలుసు, నేను ఇవన్నీ చూసిన వాడిని, నేనేమి అనుకోని ఇవన్నీ కూడా నడుస్తాయని చెప్పి చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ మరి కౌన్సిల్ని మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన దాంట్లో కూడా చాలా మంది ట్రాన్స్ఫర్స్ అయ్యారు, రిటైర్ అయ్యారు. చాలా మంది మన మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరికీ కూడా అనంత్ సాగర్ సార్, అలాగే చిన్నసాగర్ అని, లక్ష్మీనారాయణ గారని, వీళ్ళందరూ గారు ఏఈలు డీలు అందరూ కూడా ఎంతో కోఆపరేటివ్గా ఉంటూ మరి ఇప్పుడున్నటువంటి రషీద్ సార్ కానివ్వండి, మిస్టర్ గారు కానివ్వండి, వినాయక్ గారు కానివ్వండి, మా ఏకైక మహిళ ఏఈ పావని గారు కానివ్వండి,
అంటే ప్రతి ఒక్క స్టాఫ్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య ఉంది అంటే తప్పకుండా స్పందించి వాటికి అనుగుణంగా కార్యక్రమాలు చేయడం అనేది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా మా కార్పొరేటర్స్ అందరూ చెప్పినట్టుగా ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు పొద్దున 5 గంటలకు వచ్చి మరి అంతా కూడా చెత్తను సేకరించి ఎక్కడున్నా కూడా ఎలాంటి చెత్తలు అంటే విడిచిపెట్టాలి అని అంటే కూడా వాళ్ళకి మనసు ఒప్పుకోవడం అంతా కూడా క్లీన్ చేసేవారు. అది ఎలా ఉన్నా కూడా సరే చీ అనకుండా చక్కగా వారి యొక్క వృత్తిని వారి యొక్క ధర్మాన్ని పాటించి మరి మనకు అనారోగ్య పాలు కాకుండా అటు కరోనా అప్పుడైనా సరే ఇప్పటివరకైనా సరే చాలా చక్కటి మనకు వారి సేవను అందిస్తూ ఉన్నారు. వారికి కూడా ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు అందరూ కూడా చాలా చక్కగా వారి వారి అనుభూతులు తెలియజేశారు. అందరూ కూడా ఇంకా కార్పొరేటర్లు మాట్లాడాలనుకుంటున్నారు కానీ మనకు సమయం చాలా తక్కువగా ఉంది, లేటుగా ప్రారంభించాం కాబట్టి మరి సన్మానాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా సన్మానాలు అంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అన్యథా భావించదు ఎవరు కూడా. అందరి తరఫున మరి మేయర్గా ఎమ్మెల్యేలుగా వాళ్ళంతా కూడా చెప్పారు కాబట్టి మీరంతా చెప్పినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే నా పర్సనల్గా చెప్పాలంటే నేను ఇంతవరకు ఈ 5 సంవత్సరాలలో నేను సాధించింది ఏదన్నా ఉంది అంటే నా భర్త నా పిల్లల సపోర్ట్ వల్లనే. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఏదున్నా కూడా నాకు చక్కని సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. మరి ఇక్కడ కూడా నా ఫ్యామిలీ అంతా వచ్చింది. అలాగే నా చిన్నటి ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు చూడడం, వాళ్ళు ఈ రోజు ఇలా చెప్పావు ఆ రోజు ఎలా చెప్పావు అని చెప్పేసి వీడియోస్ కూడా చూసి నాకు సలహాలు ఇవ్వడం అనేది కూడా నాకు అదొక అంటే దీంట్లో ముందుకెళ్ళడానికి అది కూడా నాకు సహకరించిందని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. అలాగే మొన్ననే మా పెద్ద అమ్మాయికి పెళ్ళైంది. ఎవరైతే మా ఇయల్స్ అని ఇయల్ ఉన్నారో వాళ్ళు కూడా పొలిటికల్లోనే ఉన్నారు. తను డిసిసిబి వైస్ చైర్మన్ ప్రేమన్న గారు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. పద్మావతి గారు తను కూడా సర్పంచ్గా చేసి రిటైర్ అంటే మొన్న పీరియడ్లో సర్పంచ్గా చేశారు. వాళ్ళని కూడా పొలిటికల్ ఫ్యామిలీయే. అందుకే వాళ్ళు కూడా నాకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వారంతా కూడా నన్ను మోటివేట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విశాలి గారు వచ్చారు, సువర్ణ గారు, వనిత గారు, అలాగే మంజుల వాళ్ళంతా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. నేను పిలిచిన వాళ్ళందరూ 99% వచ్చారు. వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఈ పదవి అయిపోయినప్పటికీ కూడా మేము ఇంకా ప్రజల్లోనే ఉంటాము, మీతోనే కలిసి ఉంటాము. ఏదైనా కూడా మంచి చెడు ప్రతి దానికి కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల్లోనే ఉండి, ఎందుకంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ దానికోసం అని చెప్పేసి ముందే విష్ యూ ఆల్ ద
చెప్పుకుంటా ఉన్నాం. కాకపోతే ఒక కార్పొరేటర్ గారు సీనియర్ నాయకులు రఫత్ ఖాన్ గారు మిస్సెస్ సబియా ఖాతూన్ గారు స్వర్గస్థులైనారు. మీ అందరికీ కూడా తెలుసు. మరి వారు ఈరోజు ఇక్కడ లేకపోవడం అనేది కూడా బాధాకరమైనటువంటి విషయం. గత నెల కిందట తను మరణించడం జరిగింది. అది కూడా ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే మన 60 మందిలో ఒకరు మిస్ అయ్యారు కాబట్టి తనను కూడా ఈరోజు గుర్తు చేసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే కల్పాలన్న